అటెండర్ నుండి మొదలుకొని అంతరిక్షయానం దాకా, సాధారణ గృహిణి నుండి మొదలుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాకా ఇది అది అనే తేడా లేకుండా మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. అయినప్పటికీ మహిళల పట్ల ఉన్న వివక్షత పూర్తిగా తొలగిపోలేదు. గతంతో పోలిస్తే సమాజ ఆలోచన ధోరణిలో కొంత మార్పు వచ్చినప్పటికీ వివక్షత మాత్రం రూపుమాసిపోలేదు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. విభిన్న కులమతాలు, సంస్కృతి, సంప్రదాయాలు కలగలిసిన భారతదేశం నేటికి పురుషాధిక్య దేశమే. గతంతో పోలిస్తే సమాజ ఆలోచన ధోరణిలో కొంత మార్పు వచ్చినప్పటికీ మహిళల పట్ల వివక్షత అనేది నేటికి ఏదో ఓ రూపంలో కొనసాగుతూనే ఉంది. అక్షరాస్యత శాతం పెరిగినప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతున్నప్పటికీ మహిళల పట్ల చిన్నచూపు మాత్రం తగ్గడం లేదు. అయినప్పటికీ మహిళలు అధైర్యపడకుండా తాము ఎంచుకున్న రంగంలో తామేంటో చేసి చూపిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని రంగాల్లోనూ వారు తమదైన ముద్ర వేస్తున్నారు. 2 దశాబ్దాలకు పూర్వం సమాజంలో మహిళల పట్ల ఎంతో వివక్షత ఉండేది. మహిళలకు చదువు ఎందుకు అనే ధోరణి చాలామందిలో ఉండేది. అయినప్పటికీ కొందరు మాత్రం ఆడపిల్లలను చదివించి ప్రయోజకులుగా చేయాలని భావించేవారు. అలా చదువుకునే అవకాశం దక్కినా ఎంతోమంది మహిళలు అప్పట్లోనే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగారు. ఎన్నో కట్టుబాట్లు, ఎన్నో ఆంక్షలు ఉన్నప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయకుండా, తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. రాజకీయ రంగంలోనే కాకుండా వ్యాపార, ఉద్యోగ రంగాల్లోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవిలో ప్రస్తుతం ఉన్నది ఒక మహిళ. కుగ్రామం నుండి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ద్రౌపది ముర్ము నేడు భారతదేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవిలో కొలువుదీరి ఉన్నారు. అలాగే దివంగత ప్రధాని ఇందిరాగాంధీ, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, దేశ ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహిళలు రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. అంతరిక్షయానంలో సునీతా విలియమ్స్, క్రీడారంగంలో పీటీ ఉషా, సానియా మిర్జా, పీవీ సింధు, మిథాలీ రాజ్, గొంగడి త్రిష, పారా అథ్లెట్ దీప్తి జీవాంజీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రైవేట్ రంగంలో చందా కొచ్చార్, వ్యాపార రంగంలో కిరణ్ మజుందార్ షా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహిళలు అత్యున్నత స్థాయిలో పురుషులకు ధీటుగా రాణించారు. ఇంకా రాణిస్తూనే ఉన్నారు. నల్గొండ జిల్లాలోనూ ఎంతోమంది మహిళలు అనేక కట్టుబాట్లు, ఆంక్షలు దాటుకొని తల్లిదండ్రులు ఇచ్చిన చదువుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత ఉద్యోగాలు సాధించారు. అందులో అత్యంత వెనుకబడిన కుటుంబాల నుండి వచ్చినవారు కొందరైతే ఆర్థికంగా కొంత ఉన్నత స్థితి నుండి వచ్చినవారు మరికొందరు. వీరంతా కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి ఆయా ఉద్యోగాలలో తమదైన రీతిలో రాణిస్తున్నారు. ఇక చదువుకోకపోయినప్పటికీ ఎంతోమంది మహిళలు వీధి వ్యాపారాలు, ఇతర వ్యాపారాలు చేస్తూ కుటుంబాలను చక్కదిద్దుతున్నారు. కుటుంబాలను చక్కదిద్దడంలో పురుషుల కంటే మహిళలే సమర్థులని ఎన్నో ఉదంతాలు నిరూపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మహిళ అంటే కష్టజీవి. ఓర్పు, సహనం ఆమెకే స్వంతం. మహిళలు ఇంతగా రాణిస్తున్నా ఇంకా సమాజంలో వారి పట్ల వివక్షత కొనసాగుతుండడం దురదృష్టకరం. రానున్న రోజుల్లోనైనా ఈ వివక్షత పూర్తి స్థాయిలో రూపుమాసిపోయి అంతరాలు లేని సమాజం నిర్మాణమవుతుందని ఆశిద్దాం. 8 మార్చి 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 2025 సంవత్సరం వచ్చినా కూడా
ఇంకా మహిళలు వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆ వివక్షలో భాగంగా వాళ్ళ ఆరోగ్యం కూడా నెగ్లిజెంట్ అవుతున్నది. ఇంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఆడవాళ్ళకి లీస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది హెల్త్ సంబంధించి. అట్లా కాకుండా మీరు మీ హక్కుల కోసం వేరే ఆస్తి పంపకాలకు వాటికి ఎట్లయితే పోరాడుతున్నారో అట్లాగే మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లేకుంటే జనం లేదు, స్త్రీ లేకుంటే గమ్యం లేదు, స్త్రీ లేకుంటే సృష్టిలో జీవమే లేదు. విద్య, వైద్యం, వ్యాపారము, రాజకీయము, క్రీడారంగము, సినిమా రంగము, మరి టెక్నాలజీ, ఇవే కాకుండా మరి కుటుంబంలో పలు బాధ్యతలు మరి తీసుకుంటూ మళ్ళీ మహిళలు పలు రంగాల్లో రాణిస్తూ ముందుకు పోతున్నారు. అలాంటిది ఇప్పుడు మహిళా సాధికార దశగా కూడా అడుగులు వేస్తున్నారు. మహిళలు ఎక్కడ కూడా పురుషుని కంటే తక్కువ ఎక్కడ లేరు. ఎందుకంటే అంతరంగంలో మహిళ మరి మన తొలి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మరి భారత చరిత్రలో మరి యుద్ధం చేసిన మరి రాణి రుద్రమాదేవి మరి అంతరిక్షంలో మరి మొట్టమొదటి మహిళ మన భారతదేశంలో కల్పన చాయ్లా. మహిళలు ఎక్కడ కూడా తీసిపోలేదు. కాబట్టి మహిళా దినోత్సవం రోజు మరి మహిళలకు ఇప్పటికైనా కూడా మహిళల్ని మరి మంచిగా గుర్తించాలని చెప్పేసి నేను మరి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.